హాయ్ క్యూటీస్! నేను మీ మీనాని. గెట్ రెడీ విత్ మీ. ఇప్పుడు ఎందుకు రెడీ అయిపోతున్నానంటే సమ్మర్ క్లాసెస్ కోసం. ఏంది ఈ సమ్మర్ క్లాసెస్ అంటే సేవా భారత్ అని చెప్పి ఒక ట్రస్ట్ ఉండింది. ఆ ట్రస్ట్‌లో ఫ్రీ ట్యూషన్ పాయింట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఎఫోర్డ్ చేయలేని పిల్లలు ఉంటారో వాళ్ళకి ట్యూషన్స్ చెప్తాం. ఒక 20 మెంబర్స్‌కి. ఇప్పుడు ఈ సమ్మర్‌లో ఒక 7 డేస్ సమ్మర్ క్యాంప్ క్లాసెస్ అని జరుగుతున్నాయి. అందులో కరాటే, కోలాటం, కంప్యూటర్ క్లాసెస్ ఇట్లాగా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అందులో మా మమ్మీ గూడా సూపర్‌వైజర్‌గా వర్క్ జేస్తారు. నేనేమో వన్ ఆఫ్ ది టీచర్‌గా వర్క్ చేస్తాను. నార్మల్‌గా మమ్మీ టీచర్ నుండి సూపర్‌వైజర్ పోస్ట్‌కెళ్లారు. సో, మమ్మీ టీచర్ ట్యూషన్ పాయింట్ టీచింగ్ నాకైతే ఇచ్చారు. బట్ నేను అంత ఎందులో పార్టిసిపేట్ చేయను. ట్యూషన్ గానీ, మమ్మీ అన్ని వర్కులు మమ్మీయే చూసుకుంటారు. బట్ ఈ మధ్యన కొంచెం బర్డెన్ ఎక్కువయ్యి నేను ట్యూషన్ పాయింట్ నేను చూసుకోవాల్సొస్తుంది. ఇంకా అన్నిట్లో మమ్మీ వర్క్స్‌లో గూడా నేను ఇన్వాల్వ్ అయ్యి ఎట్లాగో కాలేజ్ అయిపోయింది కదా! ఖాళీగానే ఉన్నాను గదా! అని చెప్పి ఇంకా మమ్మీకి ఈ పనుల్లో మొత్తం హెల్ప్ చేస్తూ ఉన్నా. రీసెంట్‌గా ఒక చిన్న ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేశాను. మామూలు టెన్షన్ కాదు. దానికి యాంకరింగ్‌గా ఫస్ట్ టైమ్. అంటే ఎట్లా చెప్పాలంటే కంప్లీట్‌గా తెలుగే మాట్లాడాలి. ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి లేదు. మామూలుగా అయితే మాట్లాడేదేముంది ఇంగ్లీష్, తెలుగు 2 మిక్స్ చేసి అట్లా మాట్లాడేదైతే ఒక టెన్షన్ ఉండేది కాదు. నేను మేనేజ్ చేయగలను. ఎందుకంటే కొంచెం బానే మాట్లాడతాను కాబట్టి. బట్ మొత్తం తెలుగులోనే గెస్ట్‌లని ఇన్వైట్ చేయడం అదంతా కొంచెం కంగారు పడ్డాను గానీ, ఆ ఈవెంట్ మొత్తం మంచిగానే ఆర్గనైజ్ చేశాను. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదంతా ఎట్లా అయిందా అని చెప్పి. ఇంకా ఇప్పటికొచ్చేసరికయితే ఇంకా క్లాసెస్ జరుగుతున్నాయి కదా! ఇంకొక 7 డేస్ నేను ఆ క్లాసెస్‌కి అటెండ్ అయ్యి పిల్లల్ని నేను చూసుకోవాలి. టీచర్స్ వచ్చి వాళ్ళకి ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి జెప్తారు. ఇంకా మమ్మీ కూడా వస్తారు. మమ్మీతో పాటే కదా! అని చెప్పి నేనెళ్తున్నాను. మేబీ నెక్స్ట్ డే అయితే ఎళ్ళను. ఇది ఫస్ట్ డే కాబట్టి వెళ్తున్నా. నెక్స్ట్ డే నుండి ఇంకా మమ్మీయే జూసుకుంటారు. చెప్పాలి అంటే నాకు చాలా భయం. ఎందుకంటే ఈ తెలుగులో మాట్లాడాలి, తెలుగులో చెప్పాలి ఇవన్నీ. ప్రాపర్‌గా నాకు తెలుగు చూసి చదవడం గూడా రాదు. ఏదో మేనేజ్ చేస్తాను అలా అలాగా అని చెప్పి నేనసలు వెళ్ళను. బట్ రీసెంట్ టైమ్స్‌లో వెళ్తేనే అలవాటయితది. మమ్మీ కోసం మమ్మీకి హెల్ప్ జేయాలని జెప్పి ఇంకెళ్తూ ఉన్నా. చున్నీ వేసుకుంటాలేండి అట్లయితే ఎళ్ళను. ఉంటా. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.